హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇంకొక అన్బాక్సింగ్ తో మేము ముందుకు వచ్చాను. సో ఈ ఇందులో ఏంటంటే ప్రీమియం గ్రేడ్ కి సంబంధించిన F4 ఫీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రీమియం గ్రేడ్ కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. ఓకేనా. సో ఓన్లీ 4 ఫీజెస్ మాత్రమే తెప్పించాను గైస్. ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అనమాట. సో ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ వీడియోలో చూసి ఇంట్రెస్టెడ్ ఉంటే కింద నాకు డిఎం అనేది చేయండి. ఓకేనా. సో ఓన్లీ 4 ఫీజెస్ కాబట్టి సో ఎవరు ఆ ముందు వచ్చే 4 లక్కీ కస్టమర్స్ ఎవరో సో వాళ్ళకైతే ఫీస్ అనేవి దొరుకుతాయి అనమాట. సో మనం ఏమాత్రం తెచ్చకుండా ఓపెన్ చేస్తాం. దానికన్నా ముందు ఒకసారి బాక్స్ చూసుకోండి. సో మంచిగా ప్యాకింగ్ అయితే చేశారనమాట. 4 ఫిషెస్కి కొంచెం వెయిట్ అనేది చాలా ఎక్కువ అనిపించింది నాకు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఈ బాక్స్. ఎందుకంటే ఇవి వచ్చేసరికి దగ్గర సైజు ఒక 4 ఇంచెస్ దగ్గర సైజ్ అయితే ఉన్నాయి అనమాట. లైక్ అన్ని కూడా అడల్ట్స్ లైక్ బ్రీడింగ్ కూడా సూటబుల్ గా ఉంటాయి ఇవి. సో అన్బాక్స్ చేద్దాం త్వరగా. ఇక్కడ చూస్తున్నారా. సో పెద్ద కవర్స్ అనమాట. అంటే ఫిషెస్ కూడా పెద్దవి. ఓకేనా. సో ఎక్కువ వాటర్ కూడా కన్స్యూమ్ చేసుకున్నాయి అనమాట. సో ఫైన్. సో ఇప్పుడు ఓపెన్ తీస్తున్న హోల్ అని చూడండి క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. చూస్తారా. సో ఇవన్నీ వచ్చేసరికి F4. ఓకేనా. సో F4లో మనకి KMLs మ్యాక్సిమం KMLs అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తర్వాత చెప్తాను F4 అంటే ఏంటి, ఆ బ్రీడ్ ఎలా వస్తుంది అని చెప్పి. మీకు దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉందన్నమాట. సో F4 అని పోస్ట్ చేసినప్పుడు F4 అంటే ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. కంఫనా, ఎస్ఆర్డినా, KML అని చెప్పి. సో దాని గురించి మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో అంతకన్నా ముందు మనం ఒకసారి చూసుకున్నాం ఫీస్ అని కూడా ఎలా ఉన్నాయని చెప్పి. సో ఇవన్నీ కూడా డ్యువల్ టోన్స్ అనమాట. ఓకేనా. బట్ కవర్లో ప్యాక్ చేయడం వల్ల లైట్గా కలర్ డౌన్ అయినాయి. అదంతా ప్రాబ్లం కాదనుకోండి. చూస్తున్నారా. సో ఇదైతే మంచి సైజ్ అయితే ఉందన్నమాట. ఓకేనా గైస్, చూసారు కదా ఓన్లీ 4 ఫీస్ అయితే ఉందన్నమాట. సో బేసిక్గా F4 అంటే ఏంటంటే మనకి నార్మల్గా ఈ కంఫా బ్రీడింగ్లో మనకి F1, F2, F3 అంటారు కదా. సో అవి వచ్చేసరికి మనకి F3 వరకు మనకి మాక్సిమం అన్ని కూడా కంఫాస్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా. సో మీకు ఆల్రెడీ నేను బ్రీడింగ్ ఐ మీన్ కంఫా బ్రీడింగ్ ఎలా చేయాలి, కంఫా బ్రీడింగ్ ఎలా అసలు ప్రాసెస్ ఎలాంటి ఎలా మనకి F1, F2, F3 జనరేషన్స్ ఎలా వస్తాయని మీకు ఆల్రెడీ ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్ ఆ వీడియో లింక్ ఇస్తాను. ఆ వీడియో కూడా చూసేయండి. సో అప్పుడు మీకు బ్రీడింగ్ మీద ఒక అవగాహన అయితే వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి F1, F2, F3 అనే ఒక జనరేషన్స్ ఏవైతే ఉంటాయో కంఫాస్లో, సో F4కి వచ్చేసరికి దాన్ని మనం కొంతమంది అయితే F4 కంఫా కూడా అంటారు. అండ్ ఇంకో కొంతమంది అంటే F4 KMLs అంటారు అనమాట. సో బేసిక్గా మనం ఏంటంటే ఒక కంఫా బ్రీడింగ్లో మనం మాక్సిమం ఒక KML మెయిన్ యూజ్ చేసాం కాబట్టి, సో F1లో కూడా KMLని యూజ్ చేసాం. అండ్ F2 ఇందులో కూడా మనం KMLని యూజ్ చేసాం. సో F3లో కూడా మనం KMLని యూజ్ చేసాం కాబట్టి, సో F4కి వచ్చేసరికి మనకి మాక్సిమం ఏదైతే అవుట్పుట్ వస్తుందో, మనం F3 ఫీమేల్తో మనము KMLని క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో సో అది వచ్చేసరికి మాక్సిమం మనకి KML లాగానే ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది మాక్సిమం మనకి KML లాగే ఉండడం వల్ల సో అంటే దీని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా దీనికి ఎక్కువ ఉంటాయి. లైక్ ఆ బాడీ షేప్ కానీ ఇవన్నీ కూడా సో ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ ఈ KMLకి సంబంధించినంత వరకు ఫ్లవరాన్స్కి. సో అందుకు ఇవి వచ్చేసరికి KMLs అంటారు అనమాట. F4 KMLs అని అంటారు. కొంతమంది కొంచెం అంటే బాడీ టైప్ కూడా సేమ్ అలాగే ఉండడం వల్ల కొంతమంది అంటే కొన్ని ఫిషెస్ ఏవైతే అలాగే ఉంటాయో లైక్ కంఫాస్ లాగా ఉంటాయి చూడడానికి, అవి వచ్చేసరికి కొంతమంది F4 కంఫా కూడా అంటారు. సో అది అనమాట దీని హిస్టరీ. ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం క్వాలిటీ బాగుంటాయి. ఓకేనా. సో మనకి ఏంటంటే డ్యూయల్ టోన్లో వస్తాయి అనమాట. సో దాని తర్వాత ఏంటంటే మనకి కలర్ వైబ్రెన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇందులో కంఫా ఒక బ్లడ్ లైన్ మిక్స్ అయింది కాబట్టి, అంటే అదే జనరేషన్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం బాగుంటుంది అనమాట. అసలు వాటి అవుట్పుట్ చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది. అండ్ వాటిని మంచి అట్రాక్టివ్గా ఉంటాయి అనమాట. మనకి బేసిక్గా నార్మల్ ఎస్ఆర్డీస్ ఏవైతే ఉంటాయో సో అవి వచ్చేసరికి మనకి ఫుల్ రెడ్డిష్ గాను అందులో ఒక డ్యూయల్ టోన్స్ వస్తాయి అనమాట. బట్ ఏంటంటే ఇవి ఇంకా వాటికంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటాయి అనమాట. లైక్ ఇవి వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అక్యూములేట్ అయితే చేద్దాం. సో దాని తర్వాత వీడియో అనేది కంప్లీట్ చేస్తాను. సో గైస్ చూస్తారా మంచి సైజ్ అవుతుంది అనమాట. సో మంచి పోల్ కూడా థిక్ పోలింగ్ అని కలరేషన్స్ కానీ. సో ఇక్కడంతా మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా డ్యువల్ టోన్. బట్ ఏంటంటే మనకి కవర్లో చేంజ్ చేయడం వల్ల లైక్ కొత్త ఎన్వైరన్మెంట్ అంటే కొంచెం భయపెడతాయి కదా. సో అలా అని కలర్ కూడా కొంచెం డౌన్లో ఉంటుంది.
గైస్ ఇదైతే రెడీ టు బ్రీడ్ అనమాట. సో ఈ సైజ్ అయితే మనం బ్రీడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది చూస్తున్నారా, సో ఇది వచ్చరికి ఎల్లో మౌత్ అనమాట. కనిపిస్తుంది మీకు ఎల్లో మౌత్, అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఆల్రెడీ డ్యువల్ టోన్ అనేది కనిపిస్తుంది ఇందులో. చూస్తున్నారా, సో గైస్ ఇప్పుడైతే అక్యుములేట్ చేసాం. సో ఇంకొక 15 మినిట్స్ తర్వాత మనం అయితే అన్బాక్స్ వాటిని రిలీజ్ చేద్దాం. 15 minutes later. గైస్ ఇప్పుడు సరిగ్గా కరెక్ట్గా ఒక 15 మినిట్స్ అయితే అయిందనమాట. సో ఇప్పుడు మనం అన్బాక్స్ చేద్దాం. సో వాటిని దగ్గరగా పట్టుకొని ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి క్వాలిటీని చెక్ చేస్తాం. వచ్చేసేయండి. గైస్ ఇక్కడ చూస్తారా, సో ఇది వచ్చేసరికి వివిఐపి గ్రేడ్ అంటారు దీన్ని. సో ఆ పోల్ మార్కింగ్ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. సో మంచి థిక్ పోల్ మార్కింగ్ అనమాట. సో మంచి లాంగ్ బాడీ టైప్ వేసి ఇది. సో దీన్ని అయితే బ్రీడింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు సూపర్గా. సో హెడ్ ఇంకా కొంచెం పెద్దది అవ్వాలన్నమాట. సో సైజ్ వచ్చి దగ్గర దగ్గర ఇది 5.5 ఇంచ్ అయితే ఉందన్నమాట ఎగ్జాక్ట్గా. సో మంచి హెడ్ పోలింగ్స్ కానీ, సో మంచి కలరేషన్ చాలా ఎక్కువ కలరేషన్ ఉంది. ఓకేనా, ఇంకా డీప్ చిల్లీ రెడ్లో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ఫుల్ ఎల్లో టోన్లో అయితే వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి మాన్స్టర్ కాక్ అనమాట. సో మంచి మాన్స్టర్ కాక్, మంచి పోలింగ్స్ కానీ, వేపి గ్రేడ్ ఇది కూడా. సైజ్ వచ్చి ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ సైజ్ అయితే ఉంది గైస్ ఇది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారా బ్యాక్. సో టైల్ దగ్గర అంతా కూడా ఈ ఎల్లో కలర్ అనేది ఎలా ఉందని చెప్పి. సో ఇది ఇంకా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. సో దీనికి కూడా ఫేస్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఫేస్ అనమాట. ఓకేనా, మంచి ఎల్లో కలర్ ఫేస్, మంచి హై క్వాలిటీ గైస్ ఇది. సో ఇవన్నీ కూడా ప్రీమియం గ్రేడ్స్ కిందకి వస్తాయి అనమాట. ఓకేనా, సో ఏంటంటే కొంతమంది క్వశ్చన్ చేస్తుంది ప్రైస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కదా ఇవి ఎందుకు అని చెప్పి. సో ఇవేంటంటే కొంచెం ప్రీమియం గ్రేడ్స్ కింద రావడం వల్ల మనకి ప్రైజెస్ అనేవి అలానే ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ నా దగ్గర ఏంటంటే నేను మ్యాక్సిమం ఎంత తక్కువదో అంత తక్కువలోనే ఇస్తున్నాను గైస్. ఇది చూస్తున్నారా, సో ఇదిసరికి ఒక మష్రూమ్ హెడ్ టైప్ అనమాట. సో ఇక్కడ నుంచి పైన నుంచి చూస్తే మీకు అసలు దాని ఫేసే కనపడదు. సో ఇది కూడా వివిఐపి గ్రేడ్ గైస్. చూస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. ఇక్కడ చూస్తున్నారా, సో ఇది కూడా వివిఐపి గ్రేడ్ అనమాట. సో పోలింగ్స్ చూడండి ఎలా ఉన్నాయని చెప్పి. ఓకేనా, ప్రీమియం గ్రేడ్ గైస్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అంత లైటింగ్ లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే అంతగా లైటింగ్ అనేది లేదు. సో ఆల్రెడీ ఈ ఫిష్ అయితే ఇదైతే కొడుతున్నాడు ఆల్రెడీ దీన్ని. గైస్ ప్రెసెంట్ అయితే రిలీజ్ చేస్తాం అనమాట అన్నిటిని కూడా. సో ఒకసారి దగ్గర నుంచి అయితే చూసుకుందాం. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే గైస్ ఫుల్ కలర్ అనమాట. ఫుల్ మనకి 70% ఆఫ్ బాడీ కూడా మనకి ఫుల్ రెడ్డిష్లోనే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మటుకు మనకి కలర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ దాని హెడ్ మీద పర్లింగ్స్ అనేవి మీరు చూస్తున్నారు. సో ఎంత యాక్యురేట్గా ఉన్నాయన్నమాట. సో మొత్తం కూడా కవర్ అయ్యి సో సూపర్గా ఉంటుంది ఈ ఫిష్ అయితే. సో ఇదైతే బ్రీడింగ్ సైజ్ గైస్. ఓకేనా, సో బ్రీడింగ్ కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక మాన్స్టర్ వెరైటీ అయితే ఉందన్నమాట. సో దీని సైజు ఒక 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ సైజ్ అయితే ఉంది. బట్ హెడ్ చూస్తున్నా, హెడ్ కానీ ఆ పోలింగ్స్ కానీ, సో బ్యాక్ సైడ్ ఇక్కడ టైల్ దగ్గర మీకు కలరేషన్ కానీ అండ్ ఎల్లో ఫేస్ కానీ, సో ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి దీనికి. అండ్ ఇక్కడ వచ్చరికి ఇక్కడ కూడా ఇంకొక డ్యువల్ టోన్ F4 అయితే ఉంది. సో కలర్స్ అన్నీ కూడా మంచి మనకి పంచి కలర్స్ అంటారు గైస్ ఇవన్నీ. ఓకేనా, సో మనకి సూపర్గా ఉంటాయి అనమాట కలర్స్. మీరు ఈ కెమెరాలో చూడడం కన్నా
మీరు డైరెక్ట్గా చూస్తే మీకు ఆ కలర్ డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఎంత డీప్ రెడ్ ఉంటాయని చెప్పి. సో చూస్తున్నారా మార్కింగ్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి. సింప్లీ ఇవన్నీ కూడా కాంపిటీషన్ గ్రేడ్స్ అనమాట. అండ్ వీడు మన పాతవాడు, ఓకేనా. సో వీటి గురించి నేను యాక్చువల్లీ చెప్పాలి, సో తర్వాత చెప్తాను వీడి గురించి. అండ్ మన విన్నాడు కదా, సో వీసరికి కొత్తది అనమాట. సో F4. సో నాకు బేసిక్గా ఏంటంటే దీని పోలింగ్స్ అనేవి నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే దీన్ని నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్ గైస్, ఓకేనా. ఏవి కూడా మనకి బల్క్లో రాలేదనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్ చేస్తాను నేను. సో అందుకే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది నాకు. అండ్ ఇదేంటంటే నేను అసలు ఫస్ట్ సెలెక్ట్ చేసింది దీని అనమాట. సో ఎందుకంటే నీకు నాకేంటంటే దీని పోలింగ్స్ అనేది నాకు చాలా నచ్చాయి అనమాట. సో ఎందుకంటే అక్కడ పోలింగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, హెడ్ మీద మొత్తం కూడా ఫుల్గా కవర్ అయి ఉంటాయి అనమాట. సో ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా ప్రాపర్ ఒక కాంపిటీషన్ గ్రేడ్ ఫ్లవర్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ఏంటంటే నాకు మనం ఎక్కువ ఎస్ఆర్డీస్ అన్బాక్స్ చేసి నాకు ఎస్ఆర్డీ అని చెప్పి వస్తుంది ఎక్కువ. సో ఇద్దరికి F4, ఓకేనా. F4 కేమిల్స్. అండ్ వీడు ఏంటంటే గైస్, సో ఏంటంటే వీడు వచ్చినప్పుడు నా దగ్గరికి చాలా చిన్నగా ఉన్నింది అనమాట. సో చాలా చిన్నగా ఉన్నాడు, హెడ్ అంతా కూడా కొంచెం డౌన్లో ఉన్నింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇన్ కేస్ ఆ వీడియో క్లిప్ కూడా ఇక్కడ నేను పక్కన అటాచ్ చేస్తాను, ఆ వీడియో క్లిప్ అక్కడ చూడొచ్చు. సో ఏంటంటే చాలా హెడ్ అనేది చాలా తక్కువ ఉండింది. అండ్ ఏంటంటే చాలా మంది కూడా దీన్ని అసలు రిజెక్ట్ చేశారనమాట. సో యాక్చువల్లీ వారు రిజెక్ట్ చేసిన మంచి పని అయింది. ఎందుకంటే దీన్ని ఇప్పుడు దాన్ని హెడ్ సైజ్ కానీ అండ్ దాని మార్కింగ్ కానీ అసలు ఇలాంటి థిక్ పోల్ మనకి పూక్ ఫిషెస్లో ఇలాంటి ఒక థిక్ పోల్ రావడం చాలా రేర్ గైస్, ఓకేనా. సో చాలా మంచిది అనమాట. సో అంటే చాలా మంచి క్వాలిటీ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా ఒక అగ్రెషన్ అనమాట వీడు. చూస్తున్నారా, కరిచేసాడు గైస్. సో వీటికి ఆ టీత్స్ అనేవి చాలా షార్ప్ ఉంటాయి గైస్, ఓకేనా. సో కరుస్తాయి అనమాట. ఓ చూస్తున్నారు కదా, సో చాలా అగ్రెసివ్ ఉంటాడు అనమాట, కరుస్తాడు అనమాట. సో చాలా హైపర్ యాక్టివ్ గైస్ వీడు, ఓకేనా. సో లాస్ట్ షిప్మెంట్లో వచ్చిన పూక్ పీస్ అనమాట ఇది. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్బాక్స్ చేయండి. సో బెస్ట్ ప్రైస్కి ఇస్తాను వీడిని కూడా. సో ఇది గైస్, సో క్వాలిటీ మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి, ఓకేనా. సో F4s కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. సో యాక్చువల్లీ ఇప్పుడు వీడి కలర్ అనేది చూపిస్తున్నాడు, చూస్తున్నారు కదా. సో ఇందాకతో పోల్చుకుంటే ఇప్పుడు కలరేషన్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ అయింది అనమాట. సో కొత్త ఎన్వైరన్మెంట్. సో ఏంటంటే ఇంకోటి ట్యాంక్ అనేది చాలా వరకు డర్టీ ఉందన్నమాట. సో ఎందుకంటే ఈ వాటర్ ఒక 4 days నుంచి ఈ వాటర్ అయితే ఉంది. సో ఈ వాటర్ నేను ఇప్పుడు ఇమీడియట్గా చేంజ్ చేసి వీటిని తీసుకొచ్చి చేయలేను కాబట్టి, సో ఇదే వాటర్ అయితే పెట్టిన ఒక 2 days తర్వాత వాటర్ చేంజ్ అనేది చేద్దాం అని చెప్పి. సో గైస్ చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించింది, సో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో ఫిషెస్ అయితే అన్ని కూడా యాక్టివ్గానే ఉన్నాయి అనమాట. బట్ కలరేషన్ అనేది ఇంకా బూస్టప్ అయితే అవ్వాల్సి ఉంది. సో ఆ కలర్ బూస్టప్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో సూపర్గా ఉన్నాయి అనమాట. సో అన్ని కూడా మంచి హెల్తీగా మంచి హైపర్ యాక్టివ్గా అయితే ఉన్నాయి. సో కలర్ కొంచెం డెవలప్ అవ్వాలి. సో కలర్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మన గ్రూప్లో పోస్ట్ అనేది చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఉంటుంది, తర్వాత నా వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి త్వరగా మీరు జాయిన్ అయిపోండి. సో అక్కడ ఏంటంటే మీకు రెగ్యులర్ సేల్స్ అప్డేట్ అని కూడా మీకు గ్రూప్లో అనేది పోస్ట్ చేస్తున్నాను. దాని తర్వాత నా నెంబర్ ఉందన్నమాట. సో మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే సో మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే నాకైతే మెసేజ్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ స్టాక్ అనేది కూడా మాన్స్టర్ కాక్ స్టాక్ అనేది ఆల్మోస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో కొన్ని మాత్రమే ఉన్నాయి ప్రెసెంట్. అండ్ ప్రైస్ అయితే హెడ్ పాప్స్ ప్రైస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు యాక్చువల్గా ఏంటంటే ప్రైస్ మన దగ్గర 400 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో 400 టు మనకి 5000 6000 రేంజ్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. సో మనకి మనం ఏంటంటే కంప్లీట్గా అన్ని ఆడియన్స్ అయితే మనము కవరప్ అయితే చేస్తాం అనమాట. లైక్ నేను ఒక బిగినర్ని, నాకు మంచి తక్కువలో ఒక మంచి ఫిష్ కావాలన్నా నా దగ్గర అవైలబుల్ ఉంది. లేదు నాకు ఒక మిడ్ రేంజ్ ఫిష్ మంచి మాన్స్టర్ కాక్లు కావాలన్నా నా దగ్గర అవైలబుల్ ఉంది. అండ్ లేదు నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ ఫిషెస్ కావాలన్నా కూడా నా దగ్గర అవైలబుల్ ఉంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుస్తున్న అంతవరకు బాయ్ బాయ్.